ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొత్త దశకు చేరిందా? రష్యా ఇతర రీజియన్లలోనూ ఉక్రెయిన్ దాడులు చేస్తోందా? యుద్ధంలో డ్రోన్లు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. ఇన్నాళ్లు ఉక్రెయిన్ నగరాలపై భీకరమైన దాడులకు రష్యా దిగేది. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడేది. ఉక్రెయిన్ నగరాల్లో బీభత్సం సృష్టించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రష్యా దాడులకు ఉక్రెయిన్ ధీటుగా స్పందిస్తోంది. కౌంటర్ అటాకులతో క్రెమ్లిన్ సైన్యానికి కీవ్ బలగాలు చుక్కలు చూపుతున్నాయి. ఇప్పుడు ఇరు దేశాల గగనతలాల్లో భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు డొనెట్స్క్ రీజియన్ లో రష్యన్ దళాలు మరింత ముందుకు దూసుకు వెళ్లాయి. మరోవైపు రష్యాకు చెందిన కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ బలగాలు వైమానిక దాడులకు దిగాయి. మాస్కోకు చెందిన కమాండ్ పోస్టులు, ఉక్రెయిన్ ఆయుధాగారాలతో పాటు పలు కీలకమైన లక్ష్యాలపై దాడి చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో భాగంగా రష్యాలోని ట్వేర్ రీజియన్లోని కీలకమైన ఆయుధాగారం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఒక్కసారిగా భూమి కంపించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయుధాగారం సమీపంలోని పట్టణాలు, గ్రామాలను రష్యన్ బలగాలు ఖాళీ చేయించాయి. ఈ దాడితో భారీగా మంటలు ఎగిసిపడటంతో పాటు పొగలు వెదజల్లినట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. అయితే ఆయుధాగారం నుంచి 14 కిలోమీటర్ల పరిధిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు నాసా శాటిలైట్లు కూడా ధృవీకరించాయి. ఉక్రెయిన్ వైమానిక దాడులకు దిగుతుంటే రష్యా ఏం చేస్తోంది? అయితే ఉక్రెయిన్ వైమానిక దాడులకు కౌంటర్ గా రష్యా ఎయిర్ ఫోర్స్ సైతం యాక్షన్ కు దిగింది. ఉక్రెయిన్ మిలిటరీ కమ్యూనికేషన్ వ్యవస్థల్ని మాస్కో సేనలు టార్గెట్ చేశాయి. తాము మిసైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ లోని మిలిటరీ రేడియో కమ్యూనికేషన్ స్థావరాలను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కీలకమైన ఉక్రెయినియన్ వైమానిక కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేసినట్టు రష్యా తెలిపింది. అయితే ఈ వైమానిక కేంద్రం ఎక్కడిదో, ఎంత మేర నష్టం వాటిల్లిందో మాత్రం మాస్కో వెల్లడించలేదు. అయితే ఉక్రెయినియన్ మీడియా అధికారుల సమాచారం మేరకు ఖార్కివ్, సుమి రీజియన్లలో పలు ప్రాంతాల్లో రష్యా దాడులు చేసింది. రాజధాని నగరం కీవ్ లోనూ భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. రష్యా దాడుల్లో బ్యాలిస్టిక్ మిసైళ్లను వినియోగించినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ మిలిటరీ స్థాపనలపై వరుసబెట్టి అత్యంత ఖచ్చితమైన దాడుల్ని రష్యా చేపడుతోంది. ఇందులో కిరాయి సైనిక స్థావరాలు, రక్షణ, పారిశ్రామిక ప్రాంతాలు, ఇంధన వసతుల్ని లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే ఈ దాడుల్లో పౌరులను ఏమాత్రం లక్ష్యంగా రష్యా దాడులు చేయడం లేదు. ఉక్రెయిన్ కు చెందిన మెకనైజ్డ్ బ్రిగేడ్ కమాండ్ కంట్రోల్ స్థావరాన్ని ఇష్కిందర్ ఎం మిసైళ్లతో ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు గగనతలంలో రష్యాదే పైచేయి అయింది. అయితే రష్యాను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ ఏం చేసింది? యుద్ధం ప్రారంభమైన కొన్ని నెలల్లోనే పెద్ద ఎత్తున ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడులకు దిగుతోంది. అయితే రష్యాను ఎదుర్కోవాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని కీవ్ భావించింది. అందులో భాగంగా డ్రోన్ల తయారీని గత 2 ఏళ్లుగా ఉక్రెయిన్ వేగవంతం చేసింది. తాజాగా డ్రోన్లు ఇప్పుడు కీవ్ బలగాలు ఉపయోగించుకుంటున్నాయి. రష్యాపై దాడుల్ని ముమ్మరం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యా రీజియన్లను టార్గెట్ చేసింది. వాస్తవానికి రష్యా భూభాగంలోని మరింత దూరం కీవ్ డ్రోన్లు చొచ్చుకుపోతున్నాయి. ప్రధానంగా రష్యాకు చెందిన మిలిటరీ స్థావరాలు, చమురు, విద్యుత్ కేంద్రాలపై ఉక్రెయిన్ బలగాలు దాడులు చేస్తున్నాయి. దీంతో యుద్ధంలో రష్యా దూకుడిని కొంతవరకు జెలెన్స్కీ సేనలు అడ్డుకున్నాయి. ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు మాత్రం రష్యా రాజధాని మాస్కోపై చేపట్టినవే. ఈ నెల ప్రారంభంలో మాస్కోపై జరిగిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మాస్కో నుంచి వెళ్లే విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో రష్యా సైతం ప్రత్యేకించి ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను ఎంచుకుని వైమానిక దాడులు నిర్వహించింది. వాస్తవానికి ఇప్పుడు ఉక్రెయిన్ లో చలికాలం ముంచుకొస్తోంది. ఇలాంటి తరుణంలో విద్యుత్ సరఫరా ఆగిపోతే ఉక్రెయిన్ ప్రజలు అస్సలు తట్టుకోలేరు. అందుకే వ్యూహాత్మకంగా విద్యుత్ కేంద్రాలను ఎంచుకుని రష్యా దాడులు చేస్తోంది. గత 2 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా విధ్వంసకర రీతిలో దాడులకు దిగుతోంది. ప్రధానంగా కామికాజ్ డ్రోన్లతో 19న, 20న రాత్రి వేళల్లో మాస్కో బలగాలు విరుచుకుపడ్డాయి. అయితే ఈ దాడుల్లో 61 డ్రోన్లను, ఒక గైడెడ్ మిసైల్ ని అడ్డుకున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు రష్యా కూడా క్షిపణులు, డ్రోన్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. తాజా పరిణామాల్లో యుద్ధంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నాయి. తాజాగా డ్రోన్ల ఉత్పత్తిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. గత ఏడాది కంటే ఈసారి 10 రెట్లు అధికంగా డ్రోన్లను ఉత్పత్తి చేసినట్టు పుతిన్ వెల్లడించారు. 2023లో వివిధ రకాలకు చెందిన 1,40,000 డ్రోన్లను సైన్యానికి అందించినట్టు వెల్లడించారు. అయితే ఈసారి అంతకు 10 రెట్లు అంటే 14 లక్షల డ్రోన్లు అన్నమాట. అదే సమయంలో డ్రోన్ల రేంజ్ ను కూడా భారీగా పెంచినట్టు పుతిన్ తెలిపారు. మరోవైపు మానవరహిత బోట్లను కూడా భారీగా ఉత్పత్తి చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా ఉక్రెయిన్ ఎనర్జీ, పవర్ గ్రిడ్లను రష్యా టార్గెట్ చేస్తోంది. ఈ దాడులతో చాలా సందర్భాల్లో ఉక్రెయిన్లోని పలు నగరాలు అంధకారంలో చిక్కుకున్నాయి. తాజాగా ఉక్రెయిన్లోని చమురు, విద్యుత్ అంశాలపై అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ నివేదికను విడుదల చేసింది.
ఈసారి శీతాకాలంలో ఉక్రెయిన్ కు ఎనర్జీ సమస్యలు తప్పవంటూ వెల్లడించింది. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్ 2022 నుంచి ఇప్పటి వరకు 2 వంతుల విద్యుదుత్పత్తిని కోల్పోయినట్టు నివేదించింది. ఇది ఉక్రెయిన్ కు ఆందోళనకరమైన విషయమే. రష్యా నుంచి క్రిమియాను కలిపే నల్ల సముద్రంపై నిర్మించిన బ్రిడ్జిపై 2022 అక్టోబర్లో ఉక్రెయిన్ దాడి చేసింది. రష్యా క్రిమియాను కలిపే ఏకైక బ్రిడ్జి ఇదే. ఈ విషయాన్ని మాస్కో సీరియస్ గా తీసుకుంది. అప్పటి నుంచి ఉక్రెయిన్ కి చెందిన విద్యుత్, చమురు వసతుల్ని క్రెమ్లిన్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చమురు, విద్యుత్ కేంద్రాలపై భీకరమైన దాడుల్ని మాస్కో సేనలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ పవర్ ప్లాంట్, విద్యుత్ సరఫరా కేంద్రాలను భారీగా ధ్వంసం చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటోంది. విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతున్న సమయంలో రష్యా దాడులు చేస్తుండటంతో ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఇదే ఇప్పుడు ఉక్రెయిన్ పాలిట నరకంగా మారుతోంది. అయితే దీనికి ప్రతీకారంగానే ఉక్రెయిన్ సైతం రష్యాకి చెందిన చమురు శుద్ధి నిల్వల డిపోలపై దాడులు చేస్తోంది. ఇక తాజాగా యూరోపియన్ యూనియన్ కమిషన్ హెడ్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ కీవ్ కు చేరుకున్నారు. ఉక్రెయిన్ లోని విద్యుత్ సంక్షోభంపై అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆమె చర్చించనున్నారు. అయితే రష్యా ఎందుకు విద్యుత్ స్థావరాలు లక్ష్యంగా చేసుకుంది అంటే ఉక్రెయిన్ ఆయుధాల ఉత్పత్తిని అడ్డుకోవడమే తమ లక్ష్యమని మాస్కో చెబుతోంది. అంతేకాకుండా యుద్ధంలోకి కొత్త దళాలను తీసుకురాకుండా చేయడమే ప్రధాన ఉద్దేశమని వివరిస్తోంది. ఈ క్రమంలోనే పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని క్రెమ్లిన్ వెల్లడిస్తోంది. నిజానికి ఇది కొంతవరకు మంచి నిర్ణయమే. ఎందుకంటే పౌర ప్రాణ నష్టం ఉండదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు మరింత సాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలకు జెలెన్స్కీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బైడెన్ ను కలిసి మరింత సాయం అడిగే అవకాశం ఉంది. అయితే బైడెన్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్తో ముగుస్తుంది. సో జెలెన్స్కీకి ఎలాంటి హామీలను బైడెన్ ఇస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.